నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను రేఖ. ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని విమర్శించారు. గతంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు అంటూ హంగామా చేశారని, ఎంఓయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్లోని వంట మనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎంఓయూలతో ఏపీకి కనీసం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదంటూ విమర్శించారు. ఆ కామెంట్స్తో తెలంగాణ మాజీ సీఎం టీడీపీ నేతలకు ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు. అధికారం పోయినప్పుడు చంద్రబాబుపై ఏడవడం కేసీఆర్కు అలవాటని, ఆయన ఏ బ్రాండ్ తాగి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ఫైర్ అవ్వడం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత విలేకరుల ముందుకు వచ్చిన కేసీఆర్ తెలంగాణలోని రేవంత్ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసినప్పటి సంగతులపైన కేసీఆర్ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం విశాఖలో జరిగిన సిఐఏ సదస్సులో కుదిరిన ఎంఓయూలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో ఆద్యుడు చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆద్యుడు, దీని గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎంఓయూలు వచ్చినట్లయితే ఏపీలో ఈ పాటికే 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విశాఖలో పెట్టిన సదస్సులో ఎంఓయూలపై ఎవరు సంతకం పెట్టారంటే వంట మనుషులు, స్టార్ హోటల్స్ లో పనిచేసేవాళ్లు, సప్లై చేసేవాళ్లతో సంతకాలు పెట్టించారు. ఆ పెట్టుబడులన్నీ ఎక్కడికి పోయాయి? 10 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అన్నారు. కనీసం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు రియల్గా కాంక్రీట్ టైమ్స్లో రియల్గా రావాలి. కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు అమరావతిలో కాదు, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉన్న బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టిండు వాడు పాపం. మరోవైపు విశాఖపట్నం వేదికగా ఇటీవల సిఐఐ భాగస్వామి సదస్సు జరిగింది. ఈ సదస్సులో సుమారు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట నిర్వహించిన సదస్సులో సుమారుగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంఓయూలపై అతి ప్రచారం చేస్తున్నాయంటూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమై దీర్ఘకాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ తనను ఓడించిన కాంగ్రెస్ పై కూడా ధ్వజమెత్తారు. అయితే ఎలాంటి సందర్భం లేకుండా పక్కనున్న ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన్ని పూచిక పుల్లలాగా తీసి పారేశారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం కేసీఆర్ కు అలవాటని మండిపడ్డారు. ఆయన తనకంటే జూనియర్ అని, కేసీఆర్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కేసీఆర్, జగన్ పరిష్కారం కానివ్వలేదంటున్నారు. తెలుగు యూనివర్సిటీ సమస్యను ఇటీవల పరిష్కరించినట్లు తెలిపారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే చెప్పేవాడినని, తన మాట విననందుకు ఇప్పుడు వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్యాపదేశంగా కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఆడవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైపోయింది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియరే. ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక, ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? ఎస్, దిగువ రాష్ట్రం మంది వరదలకు వచ్చి గోదావరిలో సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దు ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. మాకేంటి సంబంధం? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు.
ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలనే లక్ష్యంలోనే పనిచేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేయడం బాధేసిందన్నారు. చంద్రబాబు స్టేట్స్మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని, కేసీఆర్ కు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. 4.5 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నామని అన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని, ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వొక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. ఆ క్రమంలో ఏపీ మడశిఖర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. ప్రజలకు మొహం చూపించలేక కేసీఆర్ 2 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ పంచులు వేశారు. ఇటీవల సర్పంచ్ అభ్యర్థులు కూడా ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అసమర్థుడని, అందుకే ప్రజలు పార్టీని ఓడిస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి తమ నాయకుడి జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఇది ఒక విప్లవం, ప్రపంచంలోనే ఇంతటి మేధస్సు కలిగిన నాయకుడు లేడని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఎటువంటి తాగి లేడు కాబట్టి వాస్తవాలు మాట్లాడాడు. ఫామ్ హౌస్ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు కాబట్టి అతను ఏ బ్రాండ్ తాగినాడు మీరు అక్కడ పోయి అడిగితే తెలుస్తుంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. టీసీఎస్ కంపెనీ, క్వాంటమ్ కంప్యూటర్స్ కంపెనీ, ఆదాని డేటా సెంటర్, రిలయన్స్ ఇలా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఆ కంపెనీలే ప్రకటించాయి. ఇప్పటికే అక్కడ పనులు కూడా ప్రారంభించారు. గూగుల్ డేటా సెంటర్ రావడంపై సీఎం చంద్రబాబు కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందించారు. ఆ విషయం మాజీ సీఎం కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ ఆయన ఇలాంటి కామెంట్ చేయడం తీవ్ర విమర్శల పాలవుతోంది. మొత్తానికి కేసీఆర్ తెలుగుదేశం క్యాడర్ కు టార్గెట్ అవుతున్న తీరు తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.